శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 4 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 8:37 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. అలాగే కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 2:54 వరకు ఉంది. ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. గురువారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం స్త్రీల వల్ల విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 2:54 లోపు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. స్త్రీల సహాయ సహకారాల వల్ల మీ పనుల్లో లాభం చేకూరుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. మధ్యాహ్నం 2:54 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే ఎవరైనా సరే మధ్యాహ్నం 2:54 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే జీలకర్ర కొద్దిగా నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ద్రవ్య హాని ఉండదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు ప్రధానంగా కర్కాటక రాశిలో ఉన్నాడు. గురువుకి కర్కాటక రాశి ఉచ్చ కాబట్టి గురుబలం బాగున్నట్లే. కానీ కర్కాటక రాశి చంద్రుడి ఇల్లు కాబట్టి, అది శత్రుక్షేత్రం కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి, గౌరవ మర్యాదలు వస్తాయి. కానీ సాంఘికపరమైన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మాత్రం డబ్బు ఖర్చు విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించి డబ్బు ఖర్చు చేయాలి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చికంలో, కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. తండ్రి తరపు బంధువులతో ఏర్పడిన విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం ఉంది. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ చేయడానికి బలం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెద్దలకు చెప్పి ప్రేమ పెళ్లి విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా బలం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బలం ఉంది. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి విశేషమైన ధనలాభం పొందడానికి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి చంద్రుడి శుక్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 2:54 వరకు ఉంది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో హోమాలు చేయించుకోవచ్చు, ఆపరేషన్లు చేయించుకోవచ్చు. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి, గ్యాంబ్లింగ్ చేయటం ద్వారా ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా శాంతి కార్యక్రమాలు ఏవైనా చేసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. శివదీక్షలు తీసుకోవటానికి, మౌనవ్రతం పాటించడానికి కృత్తిక విశేషంగా సహకరిస్తుంది. మంత్రోపదేశం గురువుల దగ్గర తీసుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అయితే శుక్రమౌఢ్యం ఉంది కాబట్టి మౌఢ్యం పూర్తయ్యాక మంత్రం తీసుకోవటం మంచిది. బాగా అత్యవసరం అనుకుంటే మాత్రం మంత్రం తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అనారోగ్యాలు ఉన్నవాళ్ళు వాటిని పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2:54 వరకు కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:54 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి జ్యోతిష విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా స్పెషల్ స్టేటస్, హోదా, పదవి ఇస్తే దాన్ని తీసుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గొడవలు ఉంటే కనుక ఆ గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి, గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. దైవ దర్శనం ద్వారా మానసిక ప్రశాంతత పొందటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే దైవ దర్శనాలు రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటే మానసిక ప్రశాంతత కొంచెం తొందరగా వస్తుంది. దానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చోట్ల ధనహాని ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కానీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనుక్కోగలుగుతారు. అలాగే అనుకోని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ వాటి నుంచి మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల బాధలు కనిపిస్తున్నాయి. అంటే వృషభ రాశి పురుషులు కానీ వృషభ రాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల వల్ల కొద్దిగా బాధపడేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వ్యతిరేక వాదములు మీ చుట్టూ వినిపిస్తూ ఉంటాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అటువంటివి పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. నేత్ర బాధలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు కంటికి సంబంధించి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనుగోలు చేసేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు లభించడం వల్ల కుటుంబ సమస్యలు తీరిపోయి మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉండేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో ధనవృద్ధి కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అదేవిధంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా కార్యసిద్ధిని పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో అత్యుత్తమ స్థాయిని చేరటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఆర్థిక సమస్యలు అధిగమించడానికి కొత్త కొత్త తెలివితేటలతో సమయస్ఫూర్తితో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. శరీరం అలసిపోతుంది, మానసికంగా శ్రమ ఉంటుంది. మానసికంగా ఉన్న శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనుకోకుండా వచ్చేటటువంటి సంఘటనలకు చెలించకుండా స్థిరమైనటువంటి మనస్సుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే సామాన్యమైన విజయములు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తాయి. అంటే అద్భుతమైన విజయం లేకపోయినా మీరు చేస్తున్న పనిలో ఎంతో కొంత విజయాన్ని అయితే అందిపుచ్చుకునే యోగం పనిచేసే చోట కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. అనుకున్న పనులు జరగటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ధనుస్సు రాశి వాళ్ళకి సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందటానికి చేసే ప్రయత్నాలకు ధనుస్సు రాశి అనుకూలిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి యందు వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని వ్యతిరేక పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. అటువంటప్పుడు మకర రాశి వాళ్ళు వాటిని తట్టుకొని నిలబడి ముందడుగు వేస్తే అంతిమంగా విజయాలు వరిస్తాయి. అలాగే శత్రువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో మకర రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనపరంగా బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి, వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనుక్కునేటటువంటి యోగం ఉంది. విలువైన వస్తువులు గృహానికి కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ తీరిపోయే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. కీలకమైన చర్చలు చేయటం ద్వారా కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకొని చక్కటి పరిష్కార మార్గాలు కుటుంబ సమస్యలకి మీనరాశి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయ జయంతి సందర్భంగా
ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద వెళ్ళటం. అలాగే ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రం 11 సార్లు చదువుకుని వెళ్ళటం ద్వారా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 21 సార్లు, ఓం కాలాగ్ని శమనాయ నమః 11 సార్లు చదువుకుని వెళ్ళండి. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల అద్భుతంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోరం ఉంటుంది. గురుహోరం ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గురుహోరం ఉన్న సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా గురుహోర అనేది చాలా చక్కగా సహకరిస్తుంది. అలాగే గురుహోరం ఉన్న సమయంలో ఎవరైనా సరే లాటరీలు వేస్తే చాలా మంచిది. లాటరీలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గురుహోరం ఉన్న సమయంలో ఎవరైనా సరే వివాహపరమైన చర్చలు చేస్తే చాలా మంచిది. ఆ చర్చలన్నీ కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఏ రోజు ప్రయాణం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.